ఒక్క అడుగు వేయలేడన్నారు, ఒక్క రోజు ప్రజల్లో ఉండలేడన్నారు, హేళన చేశారు, అవమానించారు. కానీ సంకల్ప బలంతో, పట్టుదలతో, తెగింపుతో ముందుకు నడిచాడు. మండే ఎండల్ని చీల్చుకుంటూ చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు. కుండపోత వర్షం ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని నవ్వుతూ ముందుకు నడిచాడు. దుమ్ముండి ధూళుంటే భూదేవి నా నుదుటున తిలకం దిద్దుతుందంటూ ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళ బాధల్ని వింటూ యువతకి సరికొత్త భరోసా ఇస్తూ యువగలం పాదయాత్ర చేశాడు. ఆ యువగలం పాదయాత్రతో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఘట్టాన్ని, ఒక్కొక్క ప్రత్యేకతని చాటింది. చిత్తూరు చిందులేసింది, కడప దద్దరిల్లింది, కర్నూలు కన్నుల పండగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటింది, నెల్లూరు నినాదమై మ్రోగింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణా కృష్ణమ్మల కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది, శ్రీకాకుళం శంఖారావాన్ని మోగించింది. ఇలా యువగలం జన చైతన్యానికి నాంది పలికింది, ప్రజాస్వామ్య ప్రతిష్టకు పునాది అయింది. ఆయన ప్రతి అడుగు కూడా ప్రజల గుండెను చేరింది. ఆయన ప్రతి మాట ప్రజల ఆలోచనను పెంచింది. అందుకే 3132 కిలోమీటర్లు నడిచిన, 226 రోజులు శ్రమించిన, 97 నియోజకవర్గాలు పర్యటించిన, అడ్డంకులు, అవరోధాలు, నిర్బంధాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి. ఈ యువగలం ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఈ ఉద్యమం మరొక స్వతంత్ర పోరాటంలా నిలిచింది. ఆ స్వతంత్ర పోరాటం తయారు చేసినటువంటి పోరాట యోధుడే మన నారా లోకేష్. ఆ లోకేష్ అన్నని ఈ రోజు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, కొండంత అన్న కోస్తాంధ్ర, రత్నాల సీమ రాయలసీమ, అందాల విశాఖ అందరి విశాఖ. అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు వారు పవన్ అన్నకి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికి ముద్దుల మావయ్య బాలయ్య బాబు గారికి, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బొమ్మ బ్లాక్ బస్టర్ గురు. ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో, ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలయ్య బాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు. తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యువగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం. యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది. కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విఫలమవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ యువగలం
నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు 97 నియోజకవర్గాలు 2108 గ్రామాలు వార్డులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందరికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, జియో 1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వేగులు లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. యువగలం ఆనాడే చెప్పా, ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర.